హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బాస్మతితో బగారా రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సినవి కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా, లవంగాలు. ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టుకొని ఉంచాలి. ఇవి 1 కప్పు బాస్మతి రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీంట్లో ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనాను వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ని కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు వాటర్ని పోసి కుక్కర్కి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచి కుక్కర్ విజిల్ తీసివేసి చూడాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.